నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 14వ రోజు, అంటే 2 వారాలు. ఈరోజు ఎలా గడుస్తుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అన్న తలబ్ మాయా నీళ్ళు ఆర్డర్ ఇచ్చిన రాత్రి అని ఏమంగా రావాలి 10 వస్తుంది టైం. డబ్బులు ఇప్పించి పెట్టుకుంటే మేలు, లేకపోతే చూద్దాం. ఒకవేళ మేడం బయటికి పోతే మళ్ళీ ఇబ్బంది, ఆమెనే పెట్టుకోమని చెప్తా. ఆమె నాకు ఇచ్చా అని చెప్పింది. మా మేడం మారు ممكن मैडम लो بعدين مشكلة بعدين أنا أمسك هذا فلوس ممكن मैडम लो صح بعدين شلون خلاص ممكن मैडम लो أنا أعطي أنت إذا मैडम ما أنا يجي ما أدري متى يجي. నాకు ఆడ పెట్టుకోమనింది, మళ్ళీ ఫోన్ చేయొద్దు నాకు అని ఇచ్చింది. ఒకవేళ మేడం పోతే నీకు ఇచ్చేసిపోతాలేమ్మని చెప్పిన. నీళ్ళ లారీ వచ్చింది, సౌండ్ వచ్చింది, చెక్ చేసి నిండిపోయింది. మామూలు టైంలో ఆ మూత తీయాలంటే చాలా గట్టిగా ఉంటుంది మూత. ఈ నీళ్ళు పట్టేటప్పుడు గాలికి ఇట్లా లేస్తుంది అట్టే మొత్తం. ఆయన ఆడ కూర్చోంటాడు నీడలో. ఆడ కూర్చోన్నాడు పాపం. ఎండ వాన్ చేస్తుంది. ఇంటికి సగానికి సరిపోయింది లారీ. అలాకు కేఫాల్ డబ్బులు ఇచ్చేసిన, ట్యాంకీ కూడా నిండిపోయింది. ఎట్టో మేడం బయటికి పోకముందే వచ్చేసాను ఆయన. كيف يستقر بس هذه في باترين جوا شوفي كده. بعدين هشتري حليب شنو كبير. అదైతే పడింది. అది కూడా చూడు, ఈ టేబుల్ కార్డ్ రిపేర్ చేయించుకోవాలంట. టేబుల్ కార్డు మళ్ళీ పాలు కూసులు కావాలంట. చిల్లరంతా ఇచ్చిందాము. ఈ టేబుల్ కార్డు ఏంటో నాటు సెంచరీ కానీ సోనీ. ఇది ఏడ రిపేర్ చేస్తారో ఏమో. దీనిలో వాళ్ళ పుల్ల కూడా ఎంత బాగున్నా, ఛానల్ మారేది. ఇది కూడా టవరు. సౌండ్ వచ్చిందంట, కిరికిరి అంటుందంట అంతే. ఇది ఎట్టా ఆన్ చేయాలో ఎట్టా ఆఫ్ చేయాలో కూడా అది. ఇక్కడ బ్యాటరీలు కూడా ఉన్నాయి ఆయన పక్క, కొత్త బ్యాటరీలు. కానీ బ్యాటరీలు కూడా ఉన్నాయి, పని చేయడం లేదన్న. ఏమోలే, కుబూసులు, మష్రూము, పాలు అవన్నీ కావాలంట. బా ఇన్ని రోజులకు దొరికింది స్వామి ఈ రిఫాత్లో పార్కింగే దొరకదు. అట్లాంటిది ఈరోజు పార్కింగ్ ఎదురుగానే దొరికింది. ఈ రంజాన్ కదా, అందుకే పొద్దున పూట కూడా ఉన్నాయి బా రొట్టెలు వేడివేడిగా. లేకపోతే ఈ టైంకి ఉండవు, ఫుల్ స్టాక్ పెట్టినారు. ఇది కూడా దమ్మనింది మేడం. డేట్ కూడా ఉన్నది 8/3/2026. ఈరోజు 4. అన్నీ అయ్యా మా, ఇది డేట్ అయిపోయింది ఈరోజు. అన్నీ సేమ్ అయ్యా. నేను కూడా ఒక బ్రెడ్ తీసుకుంటా మేడం డబ్బుల్లోనే. ఇది దమ్మనింది కానీ ఈ నల్లవి ఉన్నాయా, ఇది ఎవరో తెల్లగా ఉన్నాయి. ఇవన్నీ మాడిపోయినాయి.
మష్రూమ్ కూడా తెమ్మనింది మేడము, అదే పని మనిషి. ఈ మొలకెత్తిన విత్తనాలు వీటికి కూడా మొలకెత్తినాయి, పూలు చేసేటి. ఇదైతే తీసుకున్నా 9 రియాలు అంట. అన్నీ తీసేసుకున్నా, పాలు కూడా తీసుకోవాలా. ఇక రొట్టెలు 9 పాలు కూడా ఏడే దొరికేసినాయి. పాలు, బ్రెడ్, మష్రూమ్, ఇంకేం చెప్పింది బా, అంతేలే. ఇది పొరకాయ ఏంది ఇది? ఓం రీం కాదా, ఏందో ఇది పొరకాయలే, ఎరేటి పొరక. ఏం పుల్లలు ఇయ్య? ఒడ్డు పుల్లలా, గోధుమయా, ఒడ్లు కానీ ఒడ్డు పుల్లలు, బియ్యం టీ. ఇది బాగున్నా స్మూత్గా, దీంతో అయితే ఆడియచ్చు ఇట్లా ఓం బ్రీం బ్రీం అని మంత్రియచ్చు. సామాన్లన్నీ తీసేసుకున్నా, ఇప్పుడు దీన్ని రిపేర్ చేయాలా. ఇది ఆడ రిపేర్ చేస్తారో చూడాలా. మా ఏరియాలోనే ఉండదు కదా, అది ఆయన కాడ చేస్తాడో లేదో. ఆయన కాడికి పోవాలంటే భయం, కానీ ఆయన మోసం చేస్తాడు. అందుకే పోతా ఇచ్చేసి పోదాం అనుకున్నా, కానీ నేను ఆడ నిలబడుకొని చేపిద్దామని ఇప్పుడు పోయేటప్పుడు తీసుకొని పోతా. ఎలక్ట్రానిక్ షాప్ మూసేసినారా? ఇక్కడ ఏది ఎలక్ట్రానిక్ షాపు, ఏది ఏ షాపు కూడా తెలియదు. ఇక అట్లుంటాయి ఇక్కడ షాపులు. అది తెలిసిందల్లా ఒకటే, మొన్న నేను అది చేయించుకొచ్చిన కదా ఓవిన్, ఆయన మూసేసి ఉన్నాడు. ఈడేమో ఉండదు కానీ ఆయన మూసేస్తున్నాడు, వాకిలే చేస్తున్నాడు, మనిషి కూడా లేడు. ఎవరు రిపేర్ చేసేవారు లేరు దాన్ని అని చెప్పాలి, అంతే. లేదంటే అంగళ్ళని మూసేస్తుంటారని చెప్పాలి. అది బటల్ ఖలాస్. هذا كرباي ما في. كرباي ما في. هذا سلة ما في نفر، هذا كله قفل. هذا كرباي ما في. هذا صرف. الحين شنو يبي ماي؟ جيب. మళ్ళీ నీళ్ళు కావాలంట, క్యాన్లో స్టాక్ పెట్టుకోవాలంట. యుద్ధం జరుగుతుంది కదా, అందుకు నీళ్ళు స్టాక్ మొన్ననే తెచ్చిన, ఇంకా కావాలంట. ఏంది 20 క్యాన్లు కావాలంట. అది బ్లూ కలర్ క్యాన్. ఇరవై క్యాన్లు కావాలంట, బ్లూ కలర్ క్యాను నీళ్ళు మొత్తం. దీనిలో పడితే 20 క్యాన్లు పట్టవు. వాళ్ళ బండి ఏమైనా వచ్చేదేమో అడగాల. డిస్కౌంట్ అడగమంటుంది మేడం. ఏం డిస్కౌంట్ ఇచ్చాడు ఆయన? యుద్ధం ప్రభావం అన్నమాట. యుద్ధం వల్ల నీళ్ళు తెచ్చిపెట్టమంటుంది క్యాన్లు మేడం. నీళ్ళకి, పెట్రోల్కి, అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది కదా. ఇది ఇప్పుడల్లా తగ్గేటట్లేదు, అందుకే ముందుగానే సేఫ్గా 20 క్యాన్లు తెమ్మంటుంది మేడం. ఏమంటాడో ఆయనే వస్తాడో లేకపోతే మీ బండిలోనే పెట్టుకొని పోవాలంటాడో. भाई साहब, ये वाला 20 कैन चाहिए. 20 कैन? हाँ, कैन चाहिए, वो पानी चाहिए? कैन बस? हाँ, कैन नहीं है, पानी कैन दो. पानी के साथ? हाँ, अभी गाड़ी रास्ता में. कितना कितना 31 32 39 60 हलाल है. ओके, तुम आओ, पानी चाहिए, जल्दी आओ. हाँ, पानी चाहिए. 40 रियाल आएगा. ओके, उफ, देखो मैं कम दिएगा. हाँ, मैं 35 रियाल को दिएगा. 25 का तो 25 नहीं है, 35 35 को दिएगा. वो कंपनी का रेट 40 रियाल है. अभी 35 का तो कितना आएगा? 35 इंटू 20 700 रियाल है. 600 रियाल दे दो.
500 का है। नहीं मेरा कितना का सर आएगा? मैं क्या बोला, मेरे पास थोड़ा बोतल है पहले का, हाँ उसका पानी के साथ तुम्हारा दिएगा, मेरा का सारा कितना आएगा? 100 रियल का सारा आएगा, मुश्किल नहीं है। तुम पैसे खलास दिएगा 550 लो। नहीं नहीं, आएगा। 100 रियल पक्का दिएगा तो दिएगा, नहीं है तो खलास छोड़ो, मैं नहीं चाहिए। ओके क्या है 40 रियल कंपनी का रेट है, मैं 30 रियल बोला ఓకే बस। కంపెనీ అయితే ఒక క్యాను 35 రియాలు అంట. ఇంకా దీనిలో నీళ్ళు పట్టిస్తే 40 రియాలు. ఇంకా ఆయన కాడ ఉన్నాయని ఆయన ఇస్తా అన్నాడు 35 రియాలకి. మేడం ఎక్కువ కానీ ఇంకొక షాప్లో ఒకసారి చెక్ చెయ్యి, అక్కడ తక్కువ పడితే అక్కడ తీసుకోమనింది. ఈయనే తక్కువగా ఇస్తా అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారబ్బా, మనం డైలీ ఇక్కడికే వస్తాము, అందుకు ఈయన నీకు అయితే 35 రియాలకి ఇస్తాను చూసుకో అన్నాడు. చూద్దాం అడివి, ఇంకా మేడం చెప్పింది కదా ఒకసారి పోయి అడిగేసి వస్తాము. అట్టే మళ్ళీ సూపర్ మార్కెట్లో కూడా ఒకసారి చెక్ చేయి ఇంకేనింది, అక్కడ ఏమైనా తక్కువ పడతాయని. సేమ్ అంతే ఉంటాయి, ఇంకా సూపర్ మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ నీళ్ళు అమ్మేవాళ్ళు కాడ వీళ్ళ కాడ ఇంకా తక్కువ ఉంటాయి. తోఫిక్ బాయ్ తీసుకునేది సూపర్ మార్కెట్లోనే, అది 10 రియాలు. ఆడిపోయి తీసుకుంటే అంతే, 10 రియాలు అంటే 20 క్యాన్లు అంటే 2000 అవుతాయి. ఏడు ఉన్నది, దాని క్యాన్లు పెడతారు లోపల, ఆడ ఉన్నది. ఒకసారి అడుగుదాం ఎంత పడుతుంది ఏం కథ అని, తక్కువ పడితే ఆడ తీసుకుందాం. भाई साहब वो पानी चाहिए, बॉटल 20 कैन चाहिए। कौन सा कैन चाहिए? वो क्या नेस्ले? इसलिए हाँ, एक कैन कितना पड़ेगा? एक कैन 30 रियल का है। अभी कम नहीं आएगा, 20 चाहिए, 20 डायरेक्ट 20 कैश दिएगा 20। उसको वो कंपनी का है, वो 30 रियल का है। वो गरूर है ना, हाँ वो 30 रियल का है। कैन भी, कैन वाटर दो अभी पानी कम। के साथ में 30 रियल है। हाँ वही है, अभी थोड़ा कम करो, इससे थोड़ा कम नहीं हो जाएगा, वो कंपनी का माल है, हमारा रेट देखो नहीं है। 20 देता है, 20 लेता है ना। नहीं, उसको 30 लाजमी नहीं है, कंपनी का रेट है। करो करो डिस्काउंट करो, डिस्काउंट करो। नहीं आएगा भाई, ये 30 रियाल है, 20 नहीं है, 30 नहीं है। कितना है? 20 లేవంట, 7 స్టాక్ లేవంట, 7 క్యాన్లే ఉన్నాయంట. సరే అని రేట్ తక్కువ చెప్పినాడు కదా, ఎప్పుడు వస్తాయని అడిగితే రేపు వస్తాయన్నాడు. ఇంకా మేడంకి ఫోన్ చేస్తే మేడం ఇంకంతా క్యాలిక్యులేటర్ కొట్టింది, ఏం కంపెనీ అదే అన్నాడు అన్నింది మేడము. ఇది వచ్చి ఏది బా నెస్లే కానీ మేడం వచ్చి అర్కస్ అనే కంపెనీది తెప్పిస్తుందంట, కంపెనీ ద్వారానే. అదైతే మేలు వెంకి వచ్చే వద్దులేని. అది 27 రియాలు పడుతుందంట, 18 లీటర్లు 27 రియాలు. వీళ్ళు 18 లీటర్లు 30 రియాలు 35 రియాలు. ఇంకో ఆయన అయితే ఫస్ట్లో కంపెనీ ఆయనకు ఫోన్ చేస్తే 40 రియాలు చెప్పాడు ఆయన. అందుకే మేడం వద్దులే వచ్చేవి ఇంకే, నేను కంపెనీకి ఆర్డర్ పెడతాలేని. అర్కస్ కంపెనీకి పెడతాదంట. షేప్ సౌదీ షేప్ అది అలాగా లే ఓకే సరే, సామాన్లు కొనుక్కోవాలంట సాయంత్రం పోయి మార్కెట్కి. మళ్ళా యుద్ధం ప్రభావం అనమాట. ఒక్క పొద్దు అయిపోతానే పోవాలంట. ఇంక అన్ని స్టాక్ తీసుకొచ్చి పెడతారు ఇంకా మొత్తం. شنو هذا ريحة؟ لا بترول وين؟ يعني పెట్రోల్ వాసన వస్తుంది. ఈరోజు బలంగా వచ్చినాయి రొట్టెలు గిట్టెలు, ఆడి నుంచి తెచ్చిన రొట్టెలు కూడా ఇచ్చారు బా. షోర్బా నిన్న ఇచ్చిన షోర్బానే మళ్ళీ ఈరోజు అదే ఇచ్చారు వేడి చేసి. ఇది ఆడి నుంచి తెచ్చాము కదా రొట్టెలు, 2 రకాల రొట్టెలు. ఇది పూలేమో, పూలు. ఇది పిజ్జా, అయ్యో పిజ్జా.
దీని కింద చికెన్, నిన్న ఇచ్చిన చికెన్. ఇది రైస్. తౌఫిక్ భాయ్ వాళ్ళ మేడము రోడ్లో అదే బిర్యానీ మంచుతారు కదా, అదొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాడు. ఇదే వాళ్ళకి పంచేది. ఒట్టి రైసేనా, ఏం అదిగా ఒట్టి రైస్ చికెన్ కూర ఇట్లా ఇస్తారేమో, ఏమోలే. ఇదైతే ఒక ప్యాకెట్ మిగిలించుకొని తీసుకొచ్చినావు. ఇంకే 2 తీసుకొచ్చినా ఒకటి దవలో కనిపిస్తే ఇచ్చేసింది మేడం అని. తౌఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చినట్టు కూడా తీసుకొచ్చాడు. బిస్కెట్లు ఇచ్చినారా, బిస్కెట్లు, రొట్టె, ఇది పూలు, ఇది సమోసాలు. మా ఇంట్లో ఈరోజు సమోసాలు ఇలా, జ్యూసు, ఇది షోర్బా, ఇది షోర్బా, ఈ సలాడ్, ఇది రైస్ ఏమో, రైస్, వైట్ రైస్ ఇవి ఇచ్చినారు. ఇంకా ఆయన వజ్జు చేశాను పోయినాడు. వచ్చితే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసిన. తౌఫిక్ భాయ్ కూడా ఇప్పుడు వచ్చినాడు. ఆ స్టాండ్ గుర్తుందా, నాదే. తౌఫిక్ భాయ్కి ఇచ్చినప్పుడు ఎరక్కొట్టేసినాడు దాన్ని. అన్నీ రెడీ చేసిన. చలో టైంకి ఎత్నా టైమే टाइम है यानी 28 में यानी 5 मिनट है. 5 మినిట్. ఓకే. అల్లా అయితే చదువుతున్నారు. అయిపోయా. 14వ రంజాను, 14వ రోజు ఒక్క పొద్దు అయితే చెల్లించేసిన. अल्हम्दुलिल्लाह. ఈ తౌఫిక్ భాయ్ తెచ్చాడు కదా చికెను, ఇదైతే ఓన్లీ నీళ్ళల్లో ఉడకబెట్టినారు. నీళ్ళు పసుపు వేసి ఉడకబెట్టినట్టున్నారు. ఏం లేదు దీనిలో. టేస్ట్ అయితే ఉంది, అంటే చికెన్ తింటున్నామని ఫీలింగ్ ఉన్నది. కాకపోతే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినారు అంతే. తినేసి మళ్ళా మార్కెట్ పోవాలా. అయిపోయింది. నేను ఇంతే, ఇంకంతకన్నా ఎక్కువ తినలేను. కరెక్ట్గా 7:34. ఇప్పుడు పోతున్నాం మార్కెట్కి. ఎప్పుడు వచ్చామో చూడు, ఏ టైంకి వచ్చామో. అడిపోయేదానికి అర్ధగంట. కాలే ليش الحين رو ليش الحين رو هلاقة عشان ما في وردة. قالت مدام دحين اشتري كله حاجات عشان ممكن في حوار. అప్పలా شوفي يا ابويا عشان వార్ జరుగుతుందని. فينا جوا في البيت تونة كله ఆ, عشان في مشكلة فينا جوا عشان دحين في سعودي ولا قالت في رياض في الحين كله مكان الحين. قالت رياض في رياض ايه ها ايه انا ما اشوف الرياض. دمام في ولا دمام لا ولا بس رياض. رياض فيه عشان هذا امريكان في من هناك. فينا من قريب التميم قريب فيه ممكن ما يجي مني عشان في مكة مدينة ముష్కిల్. చూద్దాం ఎన్ని గంటలకు వచ్చాము ఇంటికి. మార్కెట్ దగ్గర ఫుల్ ఉన్నాయి లారీలు, ట్రాఫిక్ ఫుల్ బండ్లు రోడ్లు అమ్ముడే దండిగా ఉన్నాయి. మొత్తం ట్రక్కులు సామాన్లు దింపేటి ఈ పక్కకు దూరుతున్నాయి, మళ్ళా మార్కెట్లోకి దూరుతున్నాయి. మొత్తం సామాన్లు లారీలు స్టాక్. ఆల్మరాయ్ ఇట్ట స్ట్రైట్గా మక్కా పోతాయి కదా, మక్కా బండ్లు కూడా ఈ పక్కగా వస్తాయి. ఫుల్ ట్రాఫిక్. మక్కా పోయే వాళ్ళు ఆ పక్క రోడ్డు కూడా వదిలేసినారు. ఓన్లీ లారీలకి ఈ పక్క ఈ లైన్ వచ్చేసింది. ఈ లైన్లోనే వస్తున్నాయి లారీలు.
ఏడు దొరుకుతారు అందరూ మార్కెట్లోకి. అస్సలు ఉన్నాయి లారీలు. ఓన్లీ సూపర్ మార్కెట్ ఒకటే అంట. ఇదేమో ముజేషా 9 గంటలకు తెరుస్తారంట. ఇప్పుడేమో 9 కాల. ఓన్లీ సూపర్ మార్కెట్లో సామాన్లు ఒకటే అంట. అందరూ ఒక్కపోతే జల్లిచ్చేసి ఇళ్ళల్లో ఉంటారు. అందుకే ఎంత ఖాళీగా ఉన్నది, మొత్తం ప్రశాంతంగా ఉన్నది. ఈ సందు ఇవన్నీ బిజీగా ఉంటుంది. ఇది కూడా ఫుల్ బిజీ ఉంటుంది. మాకు ఇక్కడ పార్కింగ్ దొరికింది. ఖాళీగా ఉంది, ప్రశాంతంగా. మంచి టయానికి వచ్చినాం అయితే, ప్రశాంతంగా ఉండే టయానికి. 9 అయింది టైము. ఇక్కడ పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు జనాలు. దాంట్లో వాళ్ళంతా పని చేసే వాళ్ళే, రెడీగా ఉన్నారు ఓపెన్ చేసేదానికి. కరెక్ట్గా 9:01 నిన్న ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళిపోతాం. షును ఇంతవరకు బకాల వాళ్ళ షును. ఓ అమ్మ ఎన్ని సామాన్లు తీసుకున్నాను చూడు. మొత్తం నింపేసింది. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. మొత్తం అంగడి పెడుతుంది, చిల్లర అంగడి. నాయన స్వామి, ఇదిగో ఎన్ని మొత్తం ప్యాకెట్లు కందివేళ్ళు, ఈ శనగలు మొత్తము. అక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 10 డబ్బాలు తీసుకుంటాను. అయిపోయినాయి. చూద్దాం బిల్ ఎంత వస్తుందో. ఫస్ట్ టైం ఇన్ని సామాన్లు తీసుకున్నాం. ఇది 1,150 రియాలు. పొడుగ్గా బిల్లు. 1 month శాలరీ. కరెక్ట్గా 2 బండ్లు వచ్చినాయి. ఈ బండికి ఫుల్ అయిపోయింది, ఈ బండికి ఫుల్ అయిపోయింది. ఇకే ఇधर लगाया गाड़ी. अभी इसको फोटो निकाल कर ले भेजना है. ఈ మరి వెనక పక్క పెట్టినారు, ఫోటో తీసి పెట్టినామంటే ఫైన్ పడిపోతుంది వాళ్ళకి. क्या हुआ? अच्छा रखो, फूट जाएगा बाद में. नहीं टूटेगा. మొత్తం నిండిపోయింది. ఇదే సూపర్ మార్కెట్ సామాన్లే. మా 1 నెల జీతం. ఇప్పుడు ఈ బండి పోయి చూడు, వెనక పక్క బండి పెట్టేసిపోయినాడు మామ. ఇప్పుడే ఇంటికి వచ్చాము. 11:09 టైం. ఇంటికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా సామాన్లు దించేస్తే మన డ్యూటీ అయిపోతుంది. ఇంక ఇవన్నీ ఒక్క ఆమె పేర్చుకోవాలా, ఒక్కటే ఉన్నాయి పాప. ఇవన్నీ లోపల పెట్టేస్తే ఆమె బేర్ చేసుకుంటుంది. ఆమెకు కూడా ఫుల్ లేట్ అయిపోయింది. ఈ టైంకి నిద్రపోతుంది ఆమె. మళ్ళీ పొద్దున్నే లేయాలి 6కే. నేను కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నా. ఒక్కటే పెట్టుకోలేదు కదా, అన్నీ లోపల పెట్టేసిన. అంటే దీంట్లో పెట్టిన లిఫ్ట్లో పెట్టి పైకి తీసుకొని వచ్చిన. పెట్టేస్తే అన్నీ ఆడ పెట్టేసిన మొత్తము. ఇంకా ఎప్పుడైనా పెట్టుకుంటుంది. బీగాలు కూడా ఇచ్చేసిన. కళ్ళు తిరుగుతాయి నాకు. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.